ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు 15 సందర్భంగా ఫ్రీడమ్ సేల్. జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 15% ఆఫ్. ఈ ఆఫర్ ఆగస్టు 14 నుండి 17 వరకు. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. బీహార్లో ఓటర్ జాబితా సవరణ SIRను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించుకుంది. SIRపై కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మండిపడ్డారు. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యం చేసుకుంటున్నారని విమర్శించారు. అన్ని పార్టీలు ఈసీకి సమానమని CEC అన్నారు. బీహార్ ఓటర్ జాబితా ముసాయిదాపై ఫిర్యాదు చేయడానికి ఇంకా 15 రోజుల సమయం ఉందన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తన ఆరోపణలపై వారం రోజుల్లోపు ప్రమాణంతో కూడిన డిక్లరేషన్ సమర్పించాలి లేదా ప్రజలకు క్షమాపణ చెప్పాలని CEC డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ జాబితాలో లోపాలు తొలగించడమే SIR లక్ష్యమని, కానీ దానిపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ సహా ఇండీ కూటమి నేతలు ఓటర్ అధికార యాత్ర పేరుతో ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో CEC జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ ఆరోపణలు నిరాధారమంటూ వాటిని ఆయన తోసిపుచ్చారు. బీహార్ SIR పై కొన్ని పార్టీల నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్ ఓటర్ జాబితా ముసాయిదాపై అన్ని రాజకీయ పార్టీలు తమ వాదనలు, అభ్యంతరాలు తెలియజేయవచ్చని, అందుకు ఇంకా 15 రోజుల సమయం ఉందని CEC సూచించారు. ఏ రాజకీయ పార్టీ పట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపదని, అన్ని పార్టీలు ఈసీకి సమానమే అన్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై 45 రోజుల గడువులోపు అభ్యంతరాలు తెలపకుండా ఓట్ చోరీ అంటూ ఆరోపణలు చేయటం రాజ్యాంగాన్ని అవమానించటమే అని CEC జ్ఞానేష్ కుమార్ అన్నారు. जमीनी स्तर पर सभी मतदाता, सभी राजनीतिक दल और सभी बूथ लेवल ऑफिसर्स मिलकर एक पारदर्शी तरीके से कार्य कर रहे हैं, सत्यापित भी कर रहे हैं, हस्ताक्षर भी कर रहे हैं और वीडियो टेस्टिमोनियल्स भी दे रहे हैं. यह एक गंभीर चिंता का विषय है कि राजनीतिक दलों के जिला अध्यक्षों और उनके द्वारा नामित BLAs के ये सत्यापित दस्तावेज, टेस्टिमोनियल्स, उनकी आवाज उनके स्वयं के राज्य स्तर के या राष्ट्रीय स्तर के नेताओं तक या तो पहुंच नहीं पा रही है और या फिर जमीनी सच को नजरअंदाज करते हुए भ्रम फैलाने की कोशिश की जा रही है. सत्य तो यह है कि कदम से कदम मिलाकर सभी स्टेक होल्डर्स बिहार के SIR को पूर्ण रूप से सफल बनाने के लिए कटिबद्ध हैं, प्रयत्न कर रहे हैं और कठिन परिश्रम कर रहे हैं. जब बिहार के 7 करोड़ से भी अधिक मतदाता चुनाव आयोग के साथ खड़े हैं तो न तो चुनाव आयोग की साख पर कोई प्रश्न चिन्ह खड़ा हो सकता है और न ही मतदाताओं की साख पर. డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ వంటి నిరాధార ఆరోపణలపై ఈసీ కానీ ఓటర్లు కానీ భయపడటం లేదని CEC జ్ఞానేష్ కుమార్ అన్నారు. బీహార్ SIR పై కొందరు చేస్తున్న రాజకీయాలను పట్టించుకోకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఈసీ అండగా ఉంటుందన్నారు. लोकसभा के चुनाव की प्रक्रिया में 1 करोड़ से भी अधिक कर्मचारी, 10 लाख से भी अधिक बूथ लेवल एजेंट्स, 20 लाख से भी अधिक प्रत्याशियों के पोलिंग एजेंट्स चुनाव के लिए कार्य करते हैं. इतने सारे लोगों के समक्ष इतनी पारदर्शी प्रक्रिया में क्या कोई भी मतदाता वोट की चोरी कर सकता है? कुछ मतदाताओं द्वारा दोहरे मतदान के आरोप लगाए गए, सबूत मांगने पर जवाब नहीं मिला. ऐसे मिथ्या आरोपों से न तो चुनाव आयोग डरता है और न ही कोई मतदाता. जब चुनाव आयोग के कंधे पर बंदूक रखकर भारत के मतदाताओं को निशाना बनाकर राजनीति की जा रही हो कि चुनाव आयोग निडरता के साथ सभी वर्गों और सभी धर्मों के मतदाताओं के साथ बिना किसी भेदभाव के चट्टान की तरह खड़ा था, खड़ा है और खड़ा रहेगा. బీహార్ ఓటరు జాబితా సవరణ నిర్వహిస్తున్న సమయంపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలను CEC జ్ఞానేష్ కుమార్ తోసిపుచ్చారు. తొందరపాటు చర్య అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ప్రతి ఎన్నిక ముందు ఓటరు జాబితాను సరిదిద్దడం ఎన్నికల సంఘం చట్టబద్దమైన బాధ్యత అని CEC జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.